హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం మెడ అనేది ఎంత తగ్గించినా భుజాలు అనేవి అలాగే జారుతున్నాయా? అయితే ఈ ఫార్ములా ఉపయోగించి ఏ సైజ్ వరకైనా ఈ విధంగా చిన్నగా మార్పులు చేసి ఏ విధంగా మనం ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ పార్ట్లో కొంచెం మార్పు చేసి మనం కటింగ్ చేసి కుట్టుకుంటే కనుక మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎలాంటి భుజాలు జారుకోకుండా గట్టిగా మనకి చక్కగా బాడీకి పట్టుకుని అద్దినట్టు ఉంటుంది. అంత పర్ఫెక్ట్ అయిన కటింగ్ ఈరోజు కటింగ్ చేసి చూపిస్తాను. నార్మల్ సింపుల్ బ్లౌజ్ అండి ఇది. 2 మడతల మీద వేసుకుని కింద సైడ్ ఎగుడుదిడుగా ఉంటే ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకుని ఇప్పుడు మనం మడత కోసం కింద సైడ్ నుంచి 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా మడత కోసం 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. కింద సైడ్ మనం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన బ్లౌజ్ పొడవు వచ్చి కుట్టిన తర్వాత 13.5 అంగుళాలు. కుట్టు కోసం అరంగుళం పెంచుకోవాలి. మనం ఆల్రెడీ కింద సైడ్ పెంచుకున్నాం కాబట్టి ఓన్లీ భుజం దగ్గర మాత్రమే పెంచుకోవాలి. ఇలా పొడవు కొలుసుకున్న తర్వాత ఇప్పుడు మన చెస్ట్ వచ్చి 40 సైజులో 4వ వంతు 10 అంగుళాలు తీసుకోవాలి. ఖర్చు కోసం 1.5 అంగుళం తీసుకోవాలి. అలాగే నడుము దగ్గర కూడా 10 అంగుళాలు ఖర్చు కోసం 1.5 అంగుళాల దగ్గర తీసుకుని ఈ విధంగా స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చి మెడ భుజము 2 కలిపి 5.5 అంగుళాలు. ఆల్మోస్ట్ మనం ప్రతి బ్లౌజ్కి ఎక్కువగా 5.5 అంగుళాలే ఉంటుంది. ఈ విధంగా 5.5 దగ్గర మార్క్ చేసుకుని ఇలా లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకుని ఇప్పుడు మనం మెడ భుజము కొలుసుకోవాలి. మనం కొలుసుకున్న 5.5 అంగుళాల్లోనే మెడ ఎంత భుజం ఎంత అనేది ఇప్పుడు కొలుసు చూపిస్తాను. మెడ వచ్చి 2.5 అంగుళాలు, భుజం వచ్చి 3 అంగుళాలు. ఇలా ఈ విధంగా తీసుకోవాలి. మనం మెడ 2.5, భుజము 3 అంగుళాలు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చంక డౌను 6 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఈ విధంగా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. చంక రౌండ్ షేప్ కోసం 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా కరువు స్కేల్ తీసుకుని ఇలా రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి చంక రౌండ్ అనేది. తర్వాత మనం వెనకమల మెడ పొడవు అనేది కొలుసుకోవాలి. వెనకమల మెడ పొడవు వచ్చి 8.5 దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. మనం భుజాలు ఎక్కువగా జారుతున్నాయంటే మనం వెనకమల మెడ ఎక్కువగా ఉన్నా కూడా భుజాలు అనేవి కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చి లూజ్ అనేది ఎక్కువ వచ్చి భుజాలు అనేవి జారుతాయి. ఈ విధంగా నార్మల్ సైజుతో కనుక మనం కొలుసుకుని కటింగ్ చేసుకుంటే భుజాలు అనేవి జారవు. అలాగే టక్స్ కోసం 4 అంగుళాలు ఈ సైడు, పైన 4 అంగుళాలు, అటు 6 అంగుళం ఇటు 6 అంగుళం దగ్గర మార్క్ చేసుకుని ఇలాగా టక్స్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మనం కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కనుక మనం కటింగ్ చేసుకుని కుట్టుకుంటే భుజాలు అనేవి జారుకోకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఎక్స్ట్రా తీసుకున్న 1.5 అంగుళం క్లాత్ని లోపలికి మడత పెట్టి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా బ్యాక్ పార్ట్ని సేమ్ టు సేమ్ ఇదే విధంగా డ్రా చేసుకోవాలి. అది కూడా క్రాస్గా వేసుకోవాలి. మన బ్లౌజ్ వచ్చి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. మనం ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ లోతు అనేది అరంగుళం కిందకు ఉంటుంది కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 1.5 అంగుళం మధ్యలోకి 1/3 అంగుళాల దగ్గర ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ కోసం ఈ విధంగా వేసి రౌండ్ షేప్ తీసుకోవాలి. మనం ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చి 6.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో బాక్స్ లాగా లైన్ గీసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి. ఈ విధంగా గీసుకున్న తర్వాత మన షేప్ బెల్ట్ 2.5 హుక్ సైడు, ఫిట్టింగ్ సైడు 2 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇలా షేప్ బెల్ట్ ఆకారం అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మన బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకుని షేప్ బెల్ట్ అనేది డ్రా చేస్తే ఫ్రంట్ సైడ్ అనేది లూజ్ రాకోకుండా కరెక్ట్గా సెట్ అవుతుంది. టక్స్ మన హుక్ సైడ్ నుంచి 4 అంగుళాలు, పైన 2.5, కుట్టు కోసం ఇటు అంగుళం దగ్గర మార్క్ చేసి మనం డాట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత సంక సైడ్ నుంచి కూడా ఈ మూలలో మనం డ్రా చేసుకోవాలి. హుక్ సైడ్ నుంచి కూడా డాట్ అనేది ఈ విధంగా గీసుకోవాలి. ఇలాగా మనం ప్రతి బ్లౌజ్కి ఈ విధంగానే మనం డ్రా చేసుకుంటాం కదా. ఇప్పుడు భుజాలు అనేవి జారుకోకుండా మనం చిన్న మార్పులు అనేవి చేసుకోవాలి.
5 చోట్ల మనం మార్క్ చేసుకుని కటింగ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా భుజాలు అనేవి జారుకోకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఆ చిన్న చిన్న మార్పులు అనేవి హుక్ సైడు, అలాగే మెడ సైడు, అలాగే ఆర్మూల్ సైడు, భుజం దగ్గర చిన్న చిన్న మార్పులు చేసి మనం కటింగ్ చేసుకోవాలి. ముందుగా మనం మెడ సైడు టేప్ తీసుకుని ఒక పావంగుళం దగ్గర మార్క్ చేసుకుని కింద సైడ్ వచ్చేసరికి 3 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని స్కేల్ తీసుకుని ఇలా లైన్ గీసుకోవాలి. మనం ఇంతకుముందు డ్రా చేసిన రౌండ్ షేప్లోకి కలపాలి. తర్వాత మన చంక్ కేసి తీసుకుని ఒక పావంగుళం దగ్గర మార్క్ చేసి ఇలా 3 అంగుళాల దగ్గర మార్క్ చేసి ఇలా స్కేల్తో లైన్ గీసుకోవాలి. చూసారు కదా, మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం ముందుకనేది తీసుకోవాలి. మెడకేసే ఒక పావంగుళం అనేది ఈ సైడ్కి పెంచుకోవాలి. ఈ 2 అయిన తర్వాత ఇప్పుడు మన మెడవైపు, చంక వైపు కాకుండా మెడవైపు ఈ విధంగా పావంగుళం దగ్గర మార్క్ చేసుకుని స్కేల్ తీసుకుని ఇలా క్రాస్గా లైన్ గీసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా లైన్ గీసుకోవాలి. చూసారు కదా, అలా అయిన తర్వాత హుక్ సైడ్ ఒక పావంగుళం దగ్గర మార్క్ చేసి మనం టక్స్ ఎక్కడైతే పెడతామో అక్కడ వరకు డాట్ పెట్టుకుని ఇలా స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్ ఒక 4 చోట్ల చిన్న చిన్న మార్పులు అనేవి మనం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే కనుక కరెక్ట్గా మనకి భుజాలు అనేవి జరగకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఫస్ట్ మెడ వైపు, తర్వాత మన చంక వైపు, 3వది భుజం దగ్గర, 4వది హుక్ సైడ్. ఈ విధంగా ఇక్కడ 4 చోట్ల మనం చిన్న చిన్న మార్పులు అనేవి చేసుకుని కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్. అలాగే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసుకుని మనం మెడవైపే, చంక వైపు కాకుండా మెడవైపే ఒక పావంగుళం దగ్గర మార్క్ చేసి ఇలా క్రాస్గా స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకోవాలి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇలాగా మనం నార్మల్గా కట్ చేసుకున్న బ్లౌజ్ పైన కటింగ్ అయిపోయిన తర్వాత ఇలాగ ఒక 5 చోట్ల మనం చిన్న చిన్న మార్పులు చేసి కటింగ్ చేసుకుని కుట్టుకుంటే కనుక ఖచ్చితంగా భుజాలు అనేవి జారే సమస్య అనేది మనకి రాకోకుండా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా డ్రా చేసుకుని కటింగ్ చేసుకుంటమే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం ఎక్స్ట్రా డ్రా చేసామో వాటిని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మన సింపుల్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటే ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసుకుని మనం కుట్టిన తర్వాత 2.5 అంగుళాలు రావాలి. కుట్టు కోసం అరంగుళం పెంచుకోవాలి. ఈ విధంగా పెంచుకుని షేప్ బెల్ట్ ఆకారం అనేది తీసుకుని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మన హ్యాండ్స్ కటింగ్ చేసుకోవటమే. హ్యాండ్స్ కోసం క్లాత్ని ఈ విధంగా 4 మడతల మీద వేసుకోవాలి. మన సింపుల్ బ్లౌజ్ కాబట్టి కింద మడత కోసం 1 అంగుళం అనేది పెంచుకోవాలి. ఇలా స్కేల్ తీసుకుని లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్ పొడవు వచ్చి కుట్టిన తర్వాత 6 అంగుళాలు, కుట్టు కోసం 1 అరంగుళం పెంచుకోవాలి. ఈ విధంగా పెంచుకుని స్కేల్ తీసుకుని లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకుని చంక డౌన్ వచ్చి 3 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే మనం ఇలా వెడల్పు 9 అంగుళాలు ఉంది కదా, 9 అంగుళాలకి మధ్యలోకి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇలా బాక్స్లా గీసుకుని 1.5 అంగుళాల దగ్గర మనం షేప్ తీసుకుంటే కనుక మనకి చంక రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే చేతుల లూజ్ వచ్చి 6 అంగుళాలు, ఖర్చు కోసం 1.5. ఈ విధంగా చేసుకున్న తర్వాత మన ఫ్రంట్ ఆర్మల్ కోసం మనం లోతు తీసుకోవడానికి 1 అంగుళం దగ్గర మార్క్ చేసుకుని ఇలాగా లోతు అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని మనకి కొంచెం జాయింట్ అనేది వస్తుంది, అది కుట్టుకునేటప్పుడు జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ని డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే. ఈ విధంగా కటింగ్ చేసుకుని ఫ్రంట్ సైడ్ లోతును కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ అనేది మనం కుట్టుకునేటప్పుడు జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ లోతును కూడా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలాగా మన హ్యాండ్ కటింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఎలాంటి ముడతలు రాకోకుండా కరెక్ట్గా కుదురుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మనకి జాకెట్ భుజాలు జారితే సమస్య ఉంటే కనుక ఈ విధంగా కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది.